Friends, here is the review of Mechanic Rocket starring by Vishwak Senu, Meenakshi Chaudhary, director పేరు ఏం పేరు ఉందో గూగుల్లో సర్చ్ చేసి చూసుకోండి. సినిమా చూస్తున్నప్పుడు నా ఫీలింగ్ చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ గురించి చెప్తాను నేను. ఇది మెకానిక్ రాకీ కాదు ఐరన్ జాకీరా అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. నిజంగా భయ్య నిద్ర నీరసం విరక్తి అయితే పూర్తిగా వచ్చేసే ఐరన్ రాడ్ కాదు ఐరన్ జాకీ ఇంకా పెద్ద పెద్ద మాటలు అయితే చెప్పాలన్నమాట. సినిమా స్టార్టింగ్ అంతా కూడా ఒక గరాజ్లో స్టార్ట్ అవుతుంది అనమాట. హీరో చూసుకున్నట్లయితే బీటెక్ డ్రాప్ అవుట్ అవుతాడు. ఆ తర్వాత వాళ్ళ నాన్న నువ్వేం పేకలేవులే కానీ ఎక్కడుండి ఈ మెకానిక్ పనులు అండ్ వాళ్ళకి ఒక డ్రైవింగ్ స్కూల్ ఉంటుంది అనమాట. దాన్ని చూసుకొని చెప్తారు అనమాట. ఇంకా మనోడు అందరికి డ్రైవింగ్ నేర్పిస్తూ అక్కడ ఉన్నటువంటి కార్ని రిపేర్ చేస్తూ ఇది చేస్తూ ఉంటాడు. ఆ టైంలో మీనాక్షి చౌదరితో లవ్ అది ఇది అనమాట. సో తన దగ్గర డ్రైవింగ్ నేర్చుకోవడానికి ఒక హీరోయిన్ రావడం జరిగింది. తనే సెకండ్ హీరోయిన్ అనమాట. సో తనకైతే తన స్టోరీ వివరిస్తూ ఉంటాడు. స్టోరీ వివరించేటప్పుడైతే మీకు నిజంగా మామూలు విరక్తి రాదనమాట. తన తాత గురించి చూపించడం, తన ఫ్లాష్ బ్యాక్ గురించి చెప్పడం, అసలు నీ స్టోరీ ఏంటో చెప్పురా బాబు అంటే తన తాత దగ్గర నుండి స్టార్ట్ చేస్తారనమాట. అండ్ ఆ తర్వాత నరేష్ గారు అది ఇది చాలా అంటే చాలా రొట్ట అనిపించింది అనమాట ఫస్ట్ హాఫ్ ఇది. అండ్ సెకండ్ హాఫ్ విషయానికి వచ్చినట్లయితే జయ్యని లేపిండబ్బా. నిజంగా మామూలుగా అనిపిస్తుంది అనమాట. సెకండ్ హాఫ్ మీకు ఎక్కడా కూడా కళ్ళు ఆర్పాలనిపిదు. సీట్లు అయితే మీరు సరిగ్గా కూర్చోలేరు. ఆ రేంజ్లో ఉంటుంది సెకండ్ హాఫ్. మనం తమిళ్ అభిమన్యుడు సినిమా చూసినాం కదా విశాల్ గారిది. ఆ సినిమాలో చూసుకున్నట్లయితే బ్యాంకుల ద్వారా మీకు అప్పు ఇప్పిస్తామని చెప్పి అక్కడ ఉన్నటువంటి జనాల్ని మోసం చేస్తారు. కానీ ఈ సినిమాలో చూసుకున్నట్లయితే ఇప్పుడు ఒక మనిషి చచ్చిపోయిన తర్వాత వాడికి డెత్ ఇన్సూరెన్స్ అనేటటువంటిది వస్తుంది. అలాంటి వాళ్ళని కొంతమంది టార్గెట్ చేసి వాళ్ళకి డెత్ ఇన్సూరెన్స్ ఇప్పిస్తామని చెప్పి మోసం చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ముగ్గురు ఉంటారు. మరి ఆ ముగ్గురు ఎవరు? వాళ్ళ వల్ల హీరో లైఫ్లో జరిగినటువంటి స్ట్రాటజీస్ ఏంటి, ఎందుకు వాళ్ళని ప్లాన్ చేసి పట్టుకుంటారు, మరి క్లైమాక్స్లో వాళ్ళు ఏమయ్యారు, దీనికి పార్ట్ 2 ఉందా లేదా అనేటటువంటిది మీరైతే థియేటర్లో చూడాలన్నమాట. ఏంది బ్రో మొత్తం చెప్పేస్తాను అంటే నేనే మొత్తం చెప్పలేదు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఐరన్ రాడ్, సెకండ్ హాఫ్ అంతా కూడా మనకు ఒక సస్పెన్స్ ఉంటుంది అనమాట. ఇది జస్ట్ ఏ లవ్ స్టోరీ, ఇది జస్ట్ మెకానిక్ స్టోరీ అని చెప్పి మనమైతే అనుకుంటాం. అది ఏది కాదు, ఇది ఒక సస్పెన్స్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది అనమాట. ఆ తర్వాత తన షెడ్ కూల్చాలంటాం, మధ్య మధ్యలో సునీల్ రావటం, విలన్గా ప్రవర్తించడం. నాకు అప్పటికే అనిపిస్తూనే ఉంటుంది సునీల్ చూస్తుంటే విలన్ లాగా అనిపించలేదే అని. ఆ తర్వాత దానికి కూడా ఒక ట్విస్ట్ ఉంటుంది అనమాట. ఇదంతా కూడా సినిమాలో మీరైతే చూడాలన్నమాట. సో ఫస్ట్ హాఫ్ అయితే మాక్సిమం ఇగ్నోర్ చేసేయండి. ఫస్ట్ హాఫ్ ఎవరు కూడా పట్టించుకోమకండి. సెకండ్ హాఫ్ అయితే ప్రతి ఒక్కరు చూడాలన్నమాట. రీసెంట్గా జరుగుతున్నటువంటి స్కామ్లు ఏంటి, ఎలాంటి సినిమాని తమిళ్లో వచ్చినా కన్నడలో వచ్చినా మనోళ్ళు అయితే నెత్తిన పెట్టుకుంటారు. మరి ఈ సినిమాని ఏం చేస్తారు అనేటటువంటి డౌట్ కూడా నాకు వస్తూనే ఉందన్నమాట. అంటే జరిగేటటువంటి మోసాలు అనమాట. ఇప్పుడు మనకు ₹1,00,00,000 వస్తున్నాయి అంటే మనం 5 లక్షలు పెట్టడానికి, 10 లక్షలు పెట్టడానికి, 20 లక్షలు పెట్టడానికి ఏమాత్రం ఆలోచించం. దానివల్ల జరిగేటటువంటి నష్టం ఏంటి అనేటటువంటి చాలా క్లియర్ కట్గా చూపించింది అనమాట. వాళ్ళందరినీ ఒక మెకానిక్ ఎలా కాపాడిన అనేటటువంటిది కూడా చాలా బాగా చూపించింది అనమాట. స్టోరీ ఏదైతే ఉందో చాలా గొప్పది. దీన్ని టీజర్లో ట్రైలర్లో డిస్కషన్ చేయడం కుదరదని చెప్పి విశ్వక్ సేన్ ముత్తుకుంటూనే ఉండు అదే చెప్పిన అనమాట. సో టీజర్లో ఏం చూసారో ట్రైలర్లో ఏం చూసారు అనేటటువంటిది నేనైతే మీతో డిస్కషన్ చేసిన అనమాట. మొట్టమొదట ఇంకా హీరోయిన్ యాక్టింగ్ గురించి మాట్లాడుకోవాలంటే మీనాక్షి చౌదరి ఫస్ట్ హాఫ్ అంతా కూడా అసలు ఈ అమ్మాయి ఎందుకుందిరా బాబు అనేటటువంటిది అనిపిస్తుంది అనమాట. సెకండ్ హాఫ్లో జరిగింది అయితే తనకు జరిగినటువంటి ప్రాబ్లం వల్ల హీరో ఈ విధంగా బిహేవ్ చేసిన అని చెప్పి తనైతే ఇచ్చేసింది అనమాట. ఆ తర్వాత తన దగ్గర ఇంకో సెకండ్ హీరోయిన్, ఆ హీరోయిన్ చూసుకున్నట్లయితే అసలు ఈ అమ్మాయి ఎందుకుంది అనేటటువంటి ఫీలింగ్ ఫస్ట్ హాఫ్లో కలిగింది. సెకండ్ హాఫ్లో చూసుకున్నట్లయితే తనే మెయిన్ పిల్లర్గా ఉంటుంది అనమాట. విశ్వక్ సేన్ యాక్టింగ్ కూడా సూపర్గా అనిపించింది సెకండ్ హాఫ్లో. ఫస్ట్ హాఫ్లో అసలు యాక్టింగ్ అసలే బాగోదు అనమాట. ఫైట్ సీన్లు అయితే అక్కడక్కడ కొద్దిగా ఓవర్గా అనిపిస్తుంది అనమాట. ఫస్ట్ హాఫ్లో కొద్దిగా కామెడీ చేసేటటువంటి ప్రయత్నం చేశారు, మనల్ని నవ్వించేటటువంటి ప్రయత్నం చేశారు. మనకి ఎక్కడ కూడా నవ్వురాదు, విరక్తి అయితే వచ్చేస్తుంది. అండ్ సెకండ్ హాఫ్లో సునీల్తో చేసేటటువంటి కామెడీ ఏదైతే ఉందో మీరైతే పిచ్చి పిచ్చిగా నవ్వుతారు. క్లైమాక్స్ అయితే ఇంకొద్దిగా బాగా హ్యాండిల్ చేస్తే బాగుండేది, ఇంకొద్దిగా బాగా తీస్తే బాగుండేది అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. ఇది మినహాయింపుగా సినిమాలో పెట్టేటటువంటి వంకలేదు. డెఫినెట్లీ వెళ్ళండి, ట్రై చేయండి, ప్రతి ఒక్కరు చూడాలన్నమాట. రీసెంట్గా మనం చూస్తూనే ఉన్నాం, వీడు అక్కడ మోసపోయింది ఎక్కడ మోసపోయింది, ఎవడు మార్స్లో స్థలం ఇస్తా అని చెప్పి 3 కోట్లు పెట్టిండు, ఎవడు హైదరాబాద్లో ల్యాండ్ మార్క్ అని చెప్తే ₹1,00,00,000 స్థలం పెట్టుకున్నాడు, మీకు లాటరీలో ₹1,00,00,000 తగిలినా మీరు 2 లక్షలు కడితే చాలని చెప్పి 2 లక్షలు కట్టిన వాళ్ళు. ఈ విధంగా చాలా మంది మోసపోతూనే ఉన్నారనమాట. ముఖ్యంగా మన హైదరాబాద్లో, ముఖ్యంగా మన తెలుగు స్టేట్స్లో ఇలాంటి స్కామ్స్ బీభత్సంగా జరుగుతున్నాయి. ఇలాంటివి అసలు జరుగుతూనే ఉన్నాయి కానీ ఎవడు కూడా నిర్మూలించట్లేదు. అలాంటి వాళ్ళందరికీ కూడా మన తెలుగులో ఇలాంటి సినిమా రావడం ఏదైతే ఉందో నాకైతే ఓకే అనిపించింది అనమాట. ఇలాంటి కంటెంట్తో వస్తే మట్టికి చాలా బాగుంటుంది. కాకపోతే థియేటర్ అంతా కూడా ఖాళీగా ఉంది. దీనికి గల కారణం ఏంటని చెప్పి నేను ఆలోచించి చూస్తే విశ్వక్ సేన్ ఓవర్ స్పీచ్ అనమాట. తన సినిమా గురించి ఓవర్గా మాట్లాడడం, అది కాక మన సింగర్ని వాడు వీడు అని చెప్పి ఏదో అంటం జరిగిందంట. దానివల్ల చాలా మంది తన మీద హేట్ స్ప్రెడ్ చేస్తున్నారు. కానీ తన మీద ఉన్నటువంటి హేట్తో సినిమాని అయితే నెగ్లెక్ట్ చేయమాకంటే సినిమా అయితే టూ గుడ్ ఉంది. అది మూవీ రివ్యూ విషయానికి వచ్చినట్టయితే మరి మీరు మూవీ చూసారా లేదా అనేటటువంటిది డెఫినెట్గా కింద కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వందే మాత్రం జై హింద్, బై, నమస్కారం.